ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా మీద కేసులు పెడతా ఉన్నారు, జైళ్లలో వేస్తామంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చింది వాస్తవం కాదా? అయ్యా, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నావు. బాల్కొండ నియోజకవర్గంలో 53,000 మంది రైతుల రుణమాఫీ కావాల్సి ఉన్నది. కేవలం 22,000 మందికే రుణమాఫీ జరిగింది. ఇంకా 30,000 మందికి రుణమాఫీ కావాలి అని చెప్పి నేను ధర్నా చేస్తే 32 మంది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ రైతు బంధు 5 సార్లకు 2 సార్లు మొత్తం కేక్ కొట్టినావు, ఒకసారి సగం సగం ఇచ్చినావు, మొత్తం క్లియర్గా ఇచ్చింది ఒకటేసారి ఇచ్చినావు. ఆ ఎగ్గొట్టిన రైతు బంధు నిజంగా మా ప్రభు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. కేసీఆర్ కరోనా ఉన్నప్పుడు కూడా రైతు బంధు టంచన్ గా క్యాలెండర్ ఎట్లుంటుందో ఆ క్యాలెండర్ ప్రకారం రైతు బంధు పంపించినాడు. నువ్వు రైతు బంధు ఎగ్గొడతా ఉన్నావు. ఎగ్గొట్టిన రైతు బంధు ఈ స్వామి ఈ సీజన్ రైతు బంధు కూడా మొన్ననేమో సంక్రాంతికి ఇస్తా అన్నాడు, తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక అన్నాడు. ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, నాట్లు పడ్డాయి, కొట్టకొస్తున్నాయి ఇప్పుడు వరి. ఇప్పటికీ రైతు బంధు లేదు. రైతు బంధు ఇవ్వయ్యా అంటే రైతుల పక్షాన మేము ధర్నా చేస్తే ఇవాళ మా మీద కేసులు పెట్టి ఇవాళ వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో పిలిపించినారు. 500 వడ్ల బోనస్ అన్నావు, తర్వాత మాట మార్చి దొడ్డు వడ్లకు కాదు ఓన్లీ సన్న వడ్లకే అన్నావు. పోనీ సన్న వడ్లకన్నా ఇస్తున్నావా అంటే ఒక సీజన్ ఇస్తే ఒక సీజన్ లేదు. ఇప్పటికి 3 సీజన్లు ఎగ్గొట్టినావు వడ్ల బోనస్. వడ్ల బోనస్ ఇవ్వయ్యా అంటే మమ్మల్ని వడ్ల బోనస్ ఇవ్వమని అడుగుతావా అని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద కేసులు పెట్టావు అని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద కేసులు పెట్టి నా మీద, మా కార్యకర్తల మీద, రైతుల మీద ఇవాళ కేసులు పెట్టి వేల్పూర్ పోలీస్ స్టేషన్ కి ఇవాళ పిలిపించినారు మమ్మల్ని. ఇది ఎక్కడ అన్యాయం అంటా ఉన్నాం. అయ్యా, యూరియా చక్క వస్తలేదు, ఆ యాపులు పెట్టి షాపులలో ఇవ్వాల్సినటువంటి యూరియాని యాపులు పెట్టి సతాయిస్తున్నారు రైతుల్ని. స్మార్ట్ ఫోన్లు ఉండవు రైతుల దగ్గర, చదువు రాదు రైతులకు, ఆ యాపులు ఎట్లా వాడతారు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో ఆయనకు పైసలు ఇచ్చి చెప్తే మందు సంచులు తీసుకుపోయి పొలం కాడ పడేసిపోవు. మరి వాళ్ళ యాపులు ఎందుకు వస్తున్నాయి? యూరియా కొరత ఎందుకు వస్తున్నది? యూరియా చక్కగా ఇవ్వయా స్వామి అని ముఖ్యమంత్రిని అడిగితే యూరియా ఇవ్వమని అడుగుతావా మమ్మల్ని? 2 లక్షల రుణమాఫీ చేయమని అడుగుతావా మమ్మల్ని? రైతు బంధు ఇవ్వమని అడుగుతావా మమ్మల్ని? 500 వడ్ల బోనస్ అని అడుగుతావా మమ్మల్ని అని చెప్పి ఇవాళ బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మంది రైతుల్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని 32 మంది మీద అక్షరాల ఒకటేసారి ఇవాళ కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచి వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నీకు సూటిగా చెప్తా ఉన్నా, ఇటువంటి నువ్వు 100 కేసులు పెట్టినా సరే మా ఇంటిక మందం కూడా ఏం కాదు. మాకు రైతుల కోసం పోరాటం ఆపం. నీ కేసులకు బెదరం. నువ్వెన్ని కేసులు పెట్టినా రైతులకు నువ్వు చేయవలసినటువంటి రుణమాఫీ, రైతులకు నువ్వు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు, రైతులకు నువ్వు ఎగ్గొట్టినటువంటి వడ్ల బోనస్, రైతులను నువ్వు తిప్పలు పెడుతున్నటువంటి యూరియా చక్కగా వచ్చేదానిక మేము రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏం కేసులు పెట్టిరు మా మీద? మేమట ధర్నాకు పర్మిషన్ తీసుకోలేదు అని బాజాబ్తా మేము పర్మిషన్ తీసుకొని ధర్నా చేసినాం. మేమట న్యూసెన్స్ చేసినామట. మేము ఒక్కరిని ఒక కించెత్తు మాట అనలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే, రోడ్డు మీద పోయే కార్లను ఇబ్బంది పెట్టలే, సైకిల్ మోటార్ మీద పోయిన ఇబ్బంది పెట్టలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే. మేము రైతుల పక్షాన ధర్నా చేసినాం. రైతులకు ఉన్న సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి. 2 సంవత్సరాలైంది, ఇంకా మొద్దు నిద్రపోతా ఉన్నది ఈ ప్రభుత్వం. మాటలు చెప్పి రైతుల్ని నమ్మించి ఓట్లేపించుకొని మోసం చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి రైతుల్ని కూడా తీసుకొని మేము వేల్పూర్ ఎక్స్ రోడ్ మీద ధర్నా చేస్తే ఇవాళ మా మీద కేసులు పెట్టారు. ఇక నేను ఒకటే అడుగుతా ఉన్నా, డిసెంబర్ 18, 2024 సంవత్సరం రోజు, డిసెంబర్ 18, 2024 సంవత్సరం, ఆ రోజు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ముంగాట, ఆడిడ కాదు, నేనేమో వేల్పూర్ ఎక్స్ రోడ్ చేసిన, ఈయన సాక్షాత్తు రాజ్ భవన్ ముంగాట, రాజ్ భవన్ గవర్నర్ నివాసం ముందు ముఖ్యమంత్రి హోదాలో రాజ్ భవన్ ముంగాట రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసింది. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, పక్కకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు, వెంకటస్వామి మంత్రి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కలిసి రాజ్ భవన్ ముందాట రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే ఆ రోజు ట్రాఫిక్ అంతా హైదరాబాద్ లో విపరీతమైన ఇబ్బంది జరిగింది. నేను అడుగుతున్న డీజీపీ శివధర్ రెడ్డిని, డీజీపీ శివధర్ రెడ్డి గారు, మరి ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రాజ్ భవన్ ఎదుట రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే, మరి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టినవా? కేసులు పెడితే ఆ కేసు నంబర్ ఏంది? ఆ ఎఫ్ఐఆర్ నంబర్ ఏంది? ఇప్పటిదాకా కూడా రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టలే. ఇప్పటిదాకా కూడా బట్టి విక్రమార్క మీద కేసులు పెట్టలే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కేసులు పెట్టలే, వెంకటస్వామి మీద కేసులు పెట్టలే. మరి వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిరు. రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, ప్రశాంత్ రెడ్డికి ఒక న్యాయమా? చట్టం రేవంత్ రెడ్డి చుట్టమా? డీజీపీ శివధర్ రెడ్డి గారు, అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టి వేధించి భయపెడితే
నీ ముఖ్యమంత్రి డొల్లతనాన్ని, నీ ముఖ్యమంత్రి చేతగాంతనాన్ని ప్రశ్నించమని అనుకుంటున్నావా? పోలీస్ బుక్ ప్రకారం మేము ప్రవర్తిస్తాము అన్నావు. ఏది నీ పోలీస్ బుక్ శివధర్ రెడ్డి? ఇదేనా నీ పోలీస్ బుక్? ముఖ్యమంత్రికి న్యాయం, ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ఒక న్యాయమా? ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే, రేవంత్ రెడ్డి కూడా, నేను కూడా ఒక ఎమ్మెల్యేనే. అడుగుతా ఉన్నాను నేను శివధర్ రెడ్డిని, డీజీపీ శివధర్ రెడ్డిని, నీ పోలీస్ బుక్ ఎటువైంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఖలో దూరిందా నీ పోలీస్ బుక్? రేవంత్ రెడ్డి చుట్టమైందా నీ పోలీస్ బుక్? నీ పోలీస్ చట్టం చెయ్యి, ఆయన మీద, రేవంత్ రెడ్డి మీద కేసు చేయి, అప్పుడు మా మీద చెయ్యి. అయినా రేవంత్ రెడ్డి ధర్నా చేసింది రైతుల కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే పార్టీ కార్యక్రమానికి ధర్నా చేసినాడు ఈయన రేవంత్ రెడ్డి. నేను ధర్నా చేసింది మా బాల్కొండ నియోజకవర్గ రైతుల కోసం ధర్నా చేసినాను. నేను నా సొంత పనికి కాదు, నాకేదో పదవి రావాలని కాదు. బాల్కొండ నియోజకవర్గంలోని రైతులకు రుణమాఫీ చేయమని నేను ధర్నా చేసిన, రైతు బంధు ఇవ్వమని నేను చెప్పి ధర్నా చేసిన, పట్ల బోనస్ ఇవ్వమని చెప్పి ధర్నా చేసిన, యూరియా చక్కగా ఇవ్వమని చెప్పి ధర్నా చేసిన. నేను రైతుల కోసం ధర్నా చేసిన. ఇగో రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్, వీళ్ళందరూ వాళ్ళ పార్టీ సోనియా గాంధీ ఆదేశిస్తే మోడీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు తప్పిస్తే రైతుల కోసం ధర్నా చేయలేదు. అందుకే నేను అడుగుతున్న డీజీపీ శివధర్ రెడ్డిని, చట్టం రేవంత్ రెడ్డి చుట్టమైందా నీ పోలీస్ బుక్ లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గమనిస్తా ఉన్నారు ప్రజలన్నీ.